సో ఐబ్రోస్ రెండు వాళ్ళు ఈక్వల్గా రేస్ చేయలేరు. మేబీ దిస్ ఈజ్ మై నార్మల్ సైడ్ అండ్ ప్యారలైజ్ సైడ్ మాత్రం ఇలా ఉంటుంది. ఇట్ విల్ బీ సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇంకోటి ఏంటంటే ద ఫ్రంట్ 2/3 అంటే ఫ్రంట్ పోర్షన్ ఆఫ్ ది టంగ్ లో టేస్ట్ అనేది తెలీదు బికాస్ ఆఫ్ ది నర్వ్ డ్యామేజ్. సో టేస్ట్ బడ్స్ కి ది స్టిమ్యులా ఈజ్ నాట్ సెంట్. సో టేస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ సైన్ ఏం చూస్తారంటే ఇలా స్మైల్ ఇచ్చేటప్పుడు మేబీ ప్రొబాబ్లీ ఇలా వస్తుంది. దిస్ సైడ్ వోంట్ గో లైక్ దిస్. ఇట్ విల్ బి సంథింగ్ లైక్ దిస్. అండ్ లాస్ట్ ఏంటంటే దే మే నాట్ బి ఏబుల్ టు లిఫ్ట్ ద నోస్. ఇలా అవ్వదు, ఇలా అవుతుంది ప్రాబబ్లీ వన్ సైడ్. ఇట్ సైడ్ కంప్లీట్లీ నో మూమెంట్. అండ్ కంటిన్యూస్ గా ఐ ఇలా ఓపెన్ ఉంటానా కంటిన్యూస్ టియరింగ్ అనేది ఉంటుంది, నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి. అండ్ డ్రై ఐ అనేది ఉంటుంది బికాస్ దెర్ ఈస్ నో లూబ్రికేషన్ దేర్. సో ఫిజియోథెరపిస్ట్ రోల్ ఏంటి ఇందులో అనేది లెట్స్ సీ. ఫస్ట్ ఏంటంటే ఫేషియల్ ఎక్సర్సైజ్. ద సేమ్ వీ హ్యావ్ టు ట్రైన్ ఆర్ ఫేస్, ఆర్ ఫేషియల్ మజిల్స్ టు డూ ఇట్స్ రోల్. మళ్ళీ మనం బ్రెయిన్ కి ఇన్పుట్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. అంటే యువర్ ఫంక్షన్ హియర్ ఈజ్ టు లిఫ్ట్ ది ఐబ్రోస్, యువర్ ఫంక్షన్ హియర్ ఈజ్ టు స్మైల్. ఇలా ఈ మూమెంట్. సో ఇలా వేరియస్ ఫంక్షనాలిటీస్ మనం రీట్రైన్ రిపీటెడ్ గా చేస్తే బ్రెయిన్ కి ఇన్పుట్ అనేది వెళ్తుంది. బికాస్ ఆఫ్ దాట్ ఇట్ విల్ అంటే దానికి ఒకటి బ్రెయిన్ కి ఒక ఇన్పుట్ వెళ్తుంది ఏంటంటే ఓకే దిస్ ఈజ్ ఇట్స్ ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్, ఇది చేయటం దీని ఫంక్షన్. అలాగా అది ట్రైన్ అప్ అవుతుంది అనమాట. ఐ బ్లింకింగ్. This is called pursed lip breathing. Inhale through the nose, lips ni keep together, and exhale. So ee breathing cheyatam valla the muscles are trained, and all these exercises are trained keeping the patient in front of the mirror mundu కూర్చోపెట్టి పేషెంట్ ని కంఫర్టబుల్ గా చూడండి, ఇట్ సైడ్ ఇలా ఉంది, ఇట్స్ కంపేర్ చేసి వీ హ్యావ్ టు షో దెమ్. ద ఫిజియోథెరపిస్ట్ షుడ్ స్టాండ్ రైట్ ఆపోజిట్ టు ద పేషెంట్ అండ్ షో దెమ్. ఇఫ్ పాసిబుల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వాలి, అసిస్ట్ కూడా చేయాలి బై లిఫ్టింగ్, బై డూయింగ్ స్ట్రెచింగ్, బై పుల్లింగ్.